చేతులెత్తి 3 సార్లు దేవునికి ఆనవాయితీగా దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఊపుతో ఒక్కసారి. ఎంత గొర్రెల మందలో పడ్డట్టుంది అది. వెనక్కున్న వాళ్ళకి వచ్చి గట్టిగా చెప్పొచ్చుగా, హల్లెలూయా. మంచిది బిడ్డలారా. మీ పక్కన వాళ్ళు నిద్రపోతారేమో చూడండి. కానుకలు పెట్టేప్పుడు మా అన్న బాబు ఆడిండు పాట, నిద్ర వస్తుంది అన్న పాడితే. రాజన్న బాబు ఆడతాడా అక్క, ఆయన పాడితే నిద్ర వస్తుంది అక్క. నాకు నిద్రపోయే పుణ్యాత్మలు ఉంటారు నా పేరు చెప్పుకొని. దేవునికి స్తోత్రం. హగ్గయి గ్రంథము బిడ్డలారా, హగ్గయి గ్రంథంలోనికి 775 పేజీ నెంబర్. నాకు తెలిసి మీరు ఎత్తుక్కుంటారని ఆ పేజీ నెంబర్ కూడా నేనే గుర్తుపెట్టుకున్నా. 775 775 రా. ఒకటవ అధ్యాయం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. చాలు. హగ్గయి గ్రంథం ఇది 775 పేజీ నెంబరు. ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో ఉంటుంది. నా వైపు చూడండి కొద్ది నిమిషాలు. నేను కొద్ది నిమిషాలే మాట్లాడి వచ్చే వారం దీన్ని కంటిన్యూషన్ చేస్తాను. వచ్చే వారం మనకు ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది, అంటే ప్రభు బల్లారాధన ఉంటుంది. వచ్చే ఆదివారం బల్లారాధన ఉంటుంది, తప్పకుండా 100% ఉంటుంది. పోయినసారిలాగా పెండింగ్ పెట్టకుండా, వారానికి వాయిదా వేయకుండా వచ్చే ఆదివారం తప్పకుండా ఉంటుంది. కాబట్టి వచ్చే ఆదివారము అందరూ సాధ్యమైతే మీకు తెల్లని వస్త్రాలు ఉంటే ధరించుకొని ప్రార్థనాపూర్వకంగా యథావిధిగా దేవుని సన్నిధికి రండి. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి. హగ్గయి గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. జాగ్రత్త కాదు, ఆలోచించుకొనుడి. ఇది ఇశ్రాయేలీయుల వ్యవహారములో నడుస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇశ్రాయేలీయులు కనాను నుండి, ఆ ఐగుప్తు నుండి కనానుకు వచ్చే క్రమంలో దేవుడు దాదాపుగా ఐగుప్తులో 10 అద్భుత కార్యములు చేసి, ఐగుప్తులో వారిని విడిపించడానికి 10 అద్భుత కార్యములు చేసి, చెర నుండి విడిపించి, ఎర్ర సముద్రమును పాయలు చేసి, మన్నాను కురిపించి, బండ నుండి నీళ్ళిచ్చి, వారిని దాదాపు మజిలీలుగా నడిపించుకుంటూ వస్తూ, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి ఏమి కావాలనో అది ఇచ్చుకుంటూ దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఆ రోజులలో నడిపిస్తూ దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు ఎలా బ్రతకాలనో, ఎలా నడుచుకోవాలనో, ఎలా జీవించాలనో, ఎలా మాట్లాడాలనో, ఎలా ప్రవర్తించాలనో, ఎలా ఉండాలనో దేవుడు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఐగుప్తుకు కనానుకు ఒక 3-4 వారాల యొక్క ప్రయాణమే. ఆలకించండి. ఐగుప్తుకు కనానుకు 3-4 వారాల ప్రయాణమే అయినప్పటికీ దేవుడు ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 సంవత్సరాలు నడిపించాడు వారిని. ఎందుకు దేవుడు 40 సంవత్సరాలు నడిపించాడు అంటే, కనానులో 10 మంది రాజులు ఉన్నారు, మంచి పరాక్రమము కలిగిన వాళ్ళు, బలశాలులు. కనానులో దేవుడు అన్నాడు, మీకు పాలు తేనెలు ప్రవహించే దేశం కనానిస్తానన్నాడు. వీళ్ళని కనాను తీసుకుపోవడం దేవుడికి ఒక 4-5 వారాల యొక్క పనే, పెద్ద పనేం కాదు. ఒక నెల రోజుల్లో తీసుకుపోయి ల్యాండ్ చేయగలడు అక్కడ. కానీ అక్కడ 10 మంది రాజులు ఉన్నారు.
ఆ 10 మంది రాజులు ఎలాంటి వాళ్ళు అంటే బలము కలిగిన వాళ్ళు, సైన్యం పరంగా కూడా బలం కలిగిన వాళ్ళు. మరి యుద్ధం చేయడానికేమో ఇశ్రాయేలుకి యుద్ధం రాదు. వాళ్ళకు వచ్చిన పని ఏంటంటే, వినండి, వాళ్ళకు వచ్చిన పని ఏంటంటే ఉదయాన్నే వెళ్ళడము, మట్టి తెచ్చుకోవడము, పిసుకోవడము, ఇటుకలు తయారు చేసుకోవడము, ఇటుకలు కాల్చుకోవడము, రాజు చెప్పిన పని చేయడం. ఇదే వాళ్ళకి తెలిసింది. ఉదయాన్నే మట్టి విసుక్కుండే పనే వాళ్ళకి, వేరే పని ఏం లేదు. మరి వాళ్ళు యుద్ధం చేయాలంటే ఎలాగా? వాళ్ళు యుద్ధం చేయలేరు కదా. అందుకని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి యుద్ధం నేర్పించడానికి దేవుడు కొంత సమయాన్ని తీసుకున్నాడు. ఆమేన్. దేవుడే చేసేది దేవుడే. కానీ దేవుని పక్షాన ప్రజలు నిలబడితే ఆయన యుద్ధములు చేస్తాడు. అంటే ఇందాక మనం పాడుకున్నాం కదా, నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన వాడాయన, మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. అయితే మనం నిలబడాలా యుద్ధ భూమిలో. ఆమేన్. మనం నిలబడితే ఆయన యుద్ధం చేసి ఆ విజయమును మనకిస్తాడు. గౌరవ ఘనతలు, కీర్తి, మహిమలు, ఆ ఖ్యాతిని, మంచి పేరును మనకు తీసుకొచ్చి ఇస్తాడు ఆయన. స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఆ 10 మంది రాజులతో యుద్ధం చేయాలంటే ఈ మట్టి విసుక్కునేటోళ్ళకి ఏమొస్తుంది? కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే ఎరికో మొదలుకొని యుద్ధములు నేర్పించుకుంటూ తీసుకొని వెళ్ళి వాళ్ళని కనానులో చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన, దేవుని వాక్యం అంటుంది, మా చేతులకు మా వ్రేళ్లకు యుద్ధములు నేర్పించావు నువ్వు. దేవునికి స్తోత్ర. ఆ దేవుడు యుద్ధములు నేర్పించే దేవుడు. అయితే యెహోషువ నాయకత్వంలో, మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో దేవుడు వారిని కనాను చేర్చాడు. కనాను చేర్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. ఏంటండి? వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. మార్పులు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి. ఏమంటున్నాడు? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఎందుకు ఆ మాట అన్నాడనంటే, దేవుడు అన్నాడు నాకు మందిరాన్ని కట్టండి అన్నాడు. దేవుడు అన్నాడు నాకు ఒక ఆలయాన్ని కట్టండి అన్నాడు. వీళ్ళు అంటున్నారు కట్టొచ్చులే, చూసుకోవచ్చులే, ఏం కాదులే అని 15 సంవత్సరాలు అలాగే వాళ్ళు దాటేసుకుంటూ వచ్చారు. అందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి. ఎందుకనంటే దాని కింద చదువుకుంటుద్దాం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గురించి. 9వ వచనంలోనికి రండి. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెమే పండెను, మీరు దానిని ఇంటికి తేగ దానిని నేను చెదరగొట్టి తిని. ఎందుచేతననగా యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గట్ట. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కొరవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేసి ధాన్యమును విషయంలోను ద్రాక్షరస విషయంలోను తైలం విషయంలోను భూమిని ఫలించు సమస్త విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము కరువు పుట్టించి ఉన్నాను అన్నాడు ఆయన. నా వైపు చూడండి. ఎందుకు మనకు కరువు? ఎందుకు మన చేతి పంట నష్టము? ఎందుకు మనం ఎంత తిన్నా తృప్తి లేదు? ఎందుకు మనం ఎంత సంపాదించిన చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా అవుతుంది? ఎందుకు అప్పుల పాలైపోతుంది? ఎందుకు తిప్పలు పడుతున్నాం? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయనంటే దేవుని ఆలయమును కట్టుకొనక, దేవుని ఆలయమును కట్టుకొనక మనము ఇండ్లు కట్టుకుంటున్నాం, మనము పరంజీలు కట్టుకుంటున్నాం, మనము పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, మనము కార్యక్రమాలు చేసుకుంటున్నాం. దేవుని పనిని విడిచిపెట్టి మిగతా అన్ని పనులు మనం చేసుకుంటున్నందువలన మనకు క్షామము, కరువు కలుగుతుంది అని చెప్తున్నాడు. దేవుని ఆలయం కట్టాలి. నేను ఎలా కట్టాలయ్యా? నేను పాస్టర్ని కాదు కదా, నేను విశ్వాసిని కదా. అవును,
మనం కొంచెం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. బిడ్డలారా వినండి, దేవుని మందిరము కట్టడము అనగా నీ దేహమే దేవుని యొక్క ఆలయము. స్తోత్రం చెప్పండి. నీ దేహమే దేవుని యొక్క ఆలయం. మీలో చాలామంది ఆలయాలు పాడై ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తనను గురించి, మీ ఆలయముల గురించి, పాడైపోయినటువంటి జీవితాల గురించి, పాడైపోయిన దేహము గురించి ఒకసారి ఆలోచించుకొనండి. బాగానే ఉన్నాయా మీ దేహాలు? బాగానే ఉన్నాయా మీ జీవితాలు? బాగానే ఉన్నాయా మీ మనస్సులు? బాగానే ఉన్నాయా మీ హృదయాలు? బాగానే ఉన్నాయా? నేను వెలపెట్టి, నేను ప్రాణము పెట్టి, నేను రక్తము కార్చి, నేను సిలువ మ్రాను మోసి, నేను సాతాను చేతుల నుంచి మిమ్మల్ని విడిపించి, నేను వెండి బంగారముల చేత కాక, క్షయమగు వస్తువుల చేత కాక, అక్షయమైనటువంటి వాటి చేత మిమ్మల్ని నేను కొన్నానే, మీరు నా సొత్తు అని పిలుచుకున్నానే. కాబట్టి మీ దేహమే నాకు ఆలయం. నేను నివసింపదగ్గ యోగ్యమైనటువంటి హృదయాలుగా, మనుష్యులుగా మీరు ఉంటున్నారా? ఆలోచించుకోనండి మీ ప్రవర్తనను గురించి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలయం అంటే ఎవరు? ఆలయం అంటే ఎవరు? దేవుని మందిరం అంటే ఎవరు? నేనే దేవుని మందిరాన్ని, నీవే దేవుని మందిరానివి, నీవే దేవుని మందిరానివి. నీ మందిరం కట్టబడుతుందా? నీ ఆలయం కట్టబడుతుందా? నీ ఆధ్యాత్మిక జీవితం కట్టబడుతుందా? నీ హృదయము దేవుని కొరకు కట్టబడుతుందా? శుభ్రము చేయబడి ఉందా? పరిశుద్ధంగా ఉందా అని దేవుడు నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి అని అంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు మీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నేను మీ చేతి పంటను నాశనం చేస్తూ ఉన్నాను. మీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి మీ చేతుల కష్టార్జితం మీరు తిన్నా కూడా మీకు తృప్తి లేకుండా చేస్తున్నాను. మీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి మీరు బట్టలు ఎన్ని కప్పుకున్నాను చలి ఆగక మీకు చలి పుట్టేటట్లు చేస్తున్నాను. మీరు విత్తినను కొంచెమే పోస్తా ఉన్నారు. మీరు చాలామంది ఉన్నను తక్కువైపోతా ఉన్నారు. మీ అన్ని చెదరగొడుతున్నాను, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు, కానీ కొంచెమే మీకు పండుతా ఉంది. ఆ పండిన పంట కూడా మీరు ఇంటికి తేగా దానిని నేను చెదరగొట్టి తిని. ఆలోచన చేయాలి ఈ విషయాలు. ఒక్కోసారి మన ప్రయత్నాలు ఎందుకు విఫలమైపోతున్నాయి? ప్రవర్తన కారణమేమో ఒకసారి చూసుకోవాలి మనం. ఎందుకు ఒక్కొక్కసారి మన చేతి ప్రయత్నాలని విఫలమైపోతున్నాయి? ప్రవర్తన కారణమేమో చూసుకోవాలి. ఎందుకు మనము ఎంత తిన్నా తృప్తి ఉండట్లేదు, ఎంత సంపాదించినా నెమ్మది ఉండట్లేదు? ఎందుకు అంటే మన ప్రవర్తన సరిగా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఈ ఆలయంలో ఏదైనా తేడా కొడుతుందేమో, నీ మందిరంలో తేడా కొడుతుందేమో, నీ జీవితం తేడా కొడుతుందేమో, నీ ప్రవర్తన తేడా కొడుతుందేమో. నా ప్రవర్తన, నీ ప్రవర్తన ఎవరికి వారుగా మనము చూసుకొని ఈ దేహం అనే దేవాలయమును మనము కట్టుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయులను ఆ కనానులో చేర్చే ముందు దేవుడు కొన్ని ఆశీర్వాదాలను చెప్పాడు. అబ్బాయి, మీరు ఇలా ఉంటే ఇలాంటి దీవెన వస్తుంది, ఇలా లేకపోతే ఇలా శాపం వస్తుంది, ఇలా ఉంటే తీర్పులోనికి వస్తారు అని చెప్పి దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. దేవుడు మోషే చనిపోయాడు, యెహోషువ నాయకత్వం వహిస్తున్నాడు. యెహోషువ నాయకత్వంలోనే వాళ్ళు కనాను చేరారు. కనాను చేరేటువంటి ముందు దేవుడు కొన్ని ఆశీర్వాదాల లిస్టు 28వ అధ్యాయం డిటర్నమీలో, ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనాలలో దేవుడు ఎన్ని చక్కని ఆశీర్వాదాలు ఇచ్చాడో. మీరు మీ ప్రవర్తనను సరిగా చూసుకుంటే, మీరు నా మాట వింటే, అసలు అది నేను చదువుతాను. అదంతా చదవాలంటే మీకు చాలా టైం పడుతుంది. కొంచెం నేను అవుట్పుట్ ఇచ్చుకుంటూ వస్తాను. నేను ఈరోజు చాలాసేపు మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి మొదటి వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నెడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఒకటి నిన్ను హెచ్చిస్తాడు. రెండవది, నీవు పట్టణంలో దీవింపబడతావు, పొలములో దీవింపబడతావు. మూడవది, నీ గర్భఫలము నీ భూఫలము. 4వ వచనంలో, నీ గర్భఫలము నీ భూఫలము, నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు
నీ గొర్రె మేకల మందలు దీవింపబడతాయి. 5వ వచనంలో నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడతాయి. 6వ వచనంలో నీవు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. 7వ వచనంలో నీ శత్రువుల మీద నీకు జయాన్ని ఇస్తాను. వాళ్ళు ఒక్క త్రోవలో వస్తే 7 త్రోవలలో పారిపోయేటట్లు చేస్తానన్నాడు. 8వ వచనంలో నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగుతుందన్నాడు. 9వ వచనంలో అన్నాడు నీవు ఆయన మార్గంలో నడుచుకుంటే నీ ప్రయాణంలో అంతా కూడా నేను ఇట్లా 14వ వచనం వరకు కూడా చదివితే మొత్తము దీవెన వర్షాన్ని కురిపించాడు. స్తోత్రం చెప్పండి. దాని ముందు ఒక మాట పెట్టాడు, నీవు శ్రద్ధగా వింటే. దేవునికి స్తోత్ర. వినాలి, దేవుని మాట వినాలి. మనం దేవుని మాట వినకపోతే మనకే నష్టం. దేవుని మాట వినాలి. మనకన్నీ తెలుసు, దేవుని మాట వినాలని తెలుసు. ఇప్పుడు దేవుని మాట వింటేనేమో ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. హలో, దేవుని మాట వింటే ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. దేవుని మాట వినకపోతే 62వ వచనంలోనికి రండి. అక్కడనే 62వ వచనం నుంచి 67 వచనాలు చదవండి. దేవుని మాట వినకపోతే ఎలా ఉంటుందో చూద్దాం. మిమ్మల్ని నాశనం చేయడానికి ఏమాత్రం వెనుకాడడు. మీరు దేవుని మాట వినకపోతే మీరు నాశనం అయిపోతారు. 65వ వచనంలో ఆ జనములో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలకు విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును. హృదయ కంపం అంటే భయము. భయంగా బ్రతుకుతారు కొంతమంది. భయంగా రోజు భయమే. రెండవది నేత్ర క్షీణత. ఎదురు చూసి కళ్ళు. మనోవేదన. చాలా మందికి తెలుసు, ఎక్కువ ఆడవాళ్ళకి తెలుసు మనోవేదన అంటే. నీకు కలగజేసేదను. అప్పుడు నువ్వేమనుకుంటావు? ప్రాణ భయముతోటి ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా. ఉందా అక్కడ? నువ్వు రేయింబవళ్ళు భయపడతావంట. ఎందుకు? దేవుని మాట వినని వాళ్ళు ఎప్పుడు భయంతో బ్రతుకుతా ఉంటారు. దేవుని మాట వినని వాళ్ళు. దేవుడు అంటున్నాడు, నా మాట విను, నా మాటను శ్రద్ధగా వింటే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. నా మాటను శ్రద్ధగా వింటే ఈ మేలులన్నీ పొందుకుంటావు. నా మాటను శ్రద్ధగా వింటే ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. నా మాటను వినలేదనుకో, నీ ప్రవర్తన సరి చేసుకోలేదనుకో, నీ జీవితం సరి చేసుకోలేదనుకో, ఇదిగో ఈ కీడంతా నీ మీదకి వచ్చేస్తుంది. దేవుడు ఏం ఒక మాట పడ్డో, ఆశీర్వాదం ఎంతగా ఇస్తాడో. తప్పు చేస్తే నువ్వు ఎన్ని గంటలన్నా ప్రార్థన చెయ్యి, ఎన్ని రోజులన్నా ఉపవాసం ఉండు, ఎన్ని సంవత్సరాల చిన్న మందిరానికి రా, నువ్వు దేవుని మాట వింటే అంతకంతకు ఆశీర్వాదమే, అంతకంతకు దీవెనే, అంతకంతకు వర్ధిల్లుతావు. ఎట్ ద సేమ్ టైం దేవుని మాట వినకుండా, ప్రవర్తన సరి చేసుకోకుండా, ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు అంటున్నాడు, నీకు హృదయ కంపమును తీసుకొని వస్తాను, నీ నేత్ర క్షీణత తీసుకొని వస్తాను. నువ్వు రాత్రింబవళ్ళు భయపడుతూ బ్రతుకుతావు. నీ ఇంటి వారిని తక్కువ చేసేస్తాను, మరణానికి అప్పగించేస్తాను, శత్రువుల చేతికి కూడా అప్పగించేస్తాను నా మాట వినకపోతే. మనకు తెలుసు, మనం ఎదుగుతా ఉన్నాం, మనం పెరుగుతా ఉన్నాం వయసులో. మన ప్రవర్తన ఆలోచన చేసుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి ఆయాస్కరమైంది ఏదైనా ఉందా చూసుకోవాలి, సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. ఏం తినాలో మనకు తెలుసు, ఏది తినకూడదో తెలుసు, నాలుక కింద ఏది పెట్టుకోకూడదో తెలుసు, ఏ ఆకు నమలకూడదో నోట్లో వేసుకొని తెలుసు, ఏది పెదాల కింద పెట్టుకోకూడదో తెలుసు, ఏది చూడకూడదో తెలుసు, ఏది మన సెల్ ఫోన్లో ఏది ఉంచకూడదో తెలుసు, ఏ ఎరకాడ దాకా మనము అట్లాగనే ఉండకూడదో తెలుసు. మూతికి గుడ్డ కట్టుకొని, కళ్ళకు గుడ్డ కట్టుకొని, మొత్తానికి గుడ్డ కట్టుకొని ఎక్కడెక్కడ తిరుగుతున్నామో దేవునికి అన్నీ తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. నీ తల్లిదండ్రులకు తెలియకపోయి ఉండొచ్చు, నీ స్నేహితులకు తెలియకపోయి ఉండొచ్చు,
నీ ప్రవర్తన సరి చేసుకో. నీకు అన్ని తెలుసు, అయినా కూడా బుద్ధి మార్చుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా, నీ విధానం మార్చుకోకుండా, నీ విధి మార్చుకోకుండా, నీ రూల్స్ రెగ్యులేషన్స్ మార్చుకోకుండా నేను ఇంతే అంటే ఒకరోజు నువ్వు తీర్పులోనికి వచ్చేస్తావు. ఒకరోజు తీర్పులోనికి వచ్చేస్తావు. ఈ కీడంతా నీ మీదకి వచ్చేస్తుంది. ఒక రోజున నువ్వు తప్పించుకోలేవు. పద్ధతి మారాలి. అందుకంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. ఏ మందిరం కట్టాలి చెప్పాలందరూ? ఏ మందిరం కట్టాలి? అంతే. ఈ మందిరం కాదు, ఈ మందిరాన్ని కట్టుకో. దేహమే దేవుని ఆలయం. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు చాలా చక్కగా దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీరెరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణ్ణి ఆమెను అతన్ని ఏం చేస్తాడయా? దేవుని ఆలయం అంటే ఏంటి? దేవుని ఆలయం అంటే ఎవరు? హలో, ఎవరు దేవుని ఆలయం అంటే? నేనే అని చెప్పాలా? ఎవరు దేవుని ఆలయము? నువ్వే, నేనే, మనమే. మనం దేవుని ఆలయం. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేస్తాడు. ఎట్లా పాడు చేసుకుంటున్నారు ఈ రోజులలో? దేవుని వాక్యం అంటుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. రండి, అక్కడికి రండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 2వ వచనంలో చదవండి. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? అబ్బా, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు హల్లెలూయా చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఆహారము దాని కొరకు రూకలిస్తా ఉన్నారు. ఏంటిది ఆహారము కానిది? ఆకొక్క ఆహారమా? కైని ఆహారమా? పొగాకు ఆహారమా? చెప్పాలి. ఆహారమా పొగాకు? గుట్కా ఆహారమా? కిల్లీలు ఆహారమా? ఆహారమా? త్రాగుడు ఆహారమా? ఆహారము కాని దాని కొరకు మీరు రూకలిస్తున్నారు, డబ్బులు ఇస్తా ఉన్నారు. అందుకే నేను ఇందాకనే చెప్పాను, ఏది నాలుక కింద పెట్టుకోకూడదో తెలుసు, ఏది నాలుక మీద పెట్టి నమలకూడదో తెలుసు, ఏది పెదాల కింద పెట్టకూడదో తెలుసు, ఏది తాగకూడదో తెలుసు, ఏది తినకూడదో తెలుసు. విగ్రహాలకు అర్పించినది ఏది కూడా చాలా జాగ్రత్తగా వినాలా. అక్క నేను తిరుపతి నుంచి తెచ్చాను అక్క, నీ కొరకేనక్క ఇంతలా లడ్డు తెచ్చినానంటే, వా నా కొరకేనా? కకృతిబడి విగ్రహార్పితమైనటువంటిది ఏది కూడా నువ్వు తిన్నా నీ మీదికి శాపం వస్తుంది. ఏం మార్పు లేదు దాంట్లో. దేవుడు అన్నాడు, మీకు తెలుసు అన్నీ, మీరు ఎలా బ్రతకాలనో చెప్పాను, ఎలా జీవించాలనో చెప్పాను, ఎలా నడుచుకోవాలో చెప్పాను, ఎలా మాట్లాడాలో చెప్పాను. మొత్తం ధర్మశాస్త్రం చెప్పింది. ఆమేన్. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? మనం ఎలా బ్రతకాలనో చెప్పింది, ఎలా బ్రతకకూడదో చెప్పింది. మరి ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేమే. మరి మనకి ఎవరున్నారు ఇప్పుడు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఒక ఆయన కనపడతాడు మనకు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఒక ఆయన కనపడతాడు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము కదా అని ప్రశ్నిస్తే మనకు సమాధానం అక్కడ దొరుకుతుంది. ఆయన ఇప్పుడు మనం ఎలా బ్రతకాలో చెప్తున్నాడు, ఏది తినాలో చెప్తున్నాడు, ఏది తినకూడదో చెప్తున్నాడు, ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు, ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు, ఎలా ప్రవర్తించకూడదో చెప్తున్నాడు. చదవండి ఆ మాట. అపోస్తుల కార్యం 2:38.
ఆ, ఆ, పరిశుద్ధాత్ముడు అక్కడ మనకు కనపడుతున్నాడు. చదువునా? పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. అక్కడి నుంచి తిన్నగా యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలోనికి రండి. ఆయన ఏం చెప్తున్నాడో పరిశుద్ధాత్ముడు మనకి, మారు మనసు పొందిన మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకేం చెప్తున్నాడు? 16:8 ఆయన వచ్చి పాపమును గురిచియు నీతిని గురిచియు తీర్పును గురిచియు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధన గ్రంథములో ఒకవేళ ధర్మశాస్త్రం ఉందనుకుంటే, క్రొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభు అన్నాడు, నేను మీకు పరిశుద్ధాత్మని పంపిస్తున్నాను. మీరు ఎలా బ్రతకాలో చెప్తాడు, ఎలా బ్రతకకూడదో చెప్తాడు, ఎలా నడుచుకోవాలో చెప్తాడు, ఎలా నడుచుకోకూడదో చెప్తాడు. మీరు అలా నడుచుకుంటే ఇదిగో ఇలా వెళ్ళిపోతారు, ఇలా నడుచుకుంటే ఇదిగో నీతి మనకు దొరుకుతుంది. పాపమును విసర్జిస్తే నీతి దొరుకుతుంది, పాపములో బ్రతుకుతే తీర్పులోనికి వెళ్ళిపోతామని దేవుని వాక్యం స్పష్టం చేసింది. అక్కడ మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి ఈ రోజున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. దేవుడు అంటున్నాడు హగ్గై గ్రంథంలో, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి ఇశ్రాయేలీయులారా. మీరు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పరిశుద్ధంగా బ్రతకడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. నీతిగా బ్రతకడానికి నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి జరుగుతున్న నష్టాలు ఒకటా రెండా? ఎన్ని నష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని నష్టాలు. అక్కడ దేవుని వాక్యం స్పష్టం చేసుకుంటూ వచ్చింది. దాని గురించి మనకు ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి. విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకోండి. మీరు దేవుడు అన్నాడు, ఒరే మీకు ఒక మార్గం ఉంది, ఆ మార్గము తిన్ననైన మార్గము, అది యేసుక్రీస్తు అనే మార్గము, అది పరిశుద్ధమైన మార్గము. మీరు ఆ తిన్నని మార్గములో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని చెప్పారు. కానీ వాళ్ళు అంటున్నారంట, అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చెప్పేంత వరకే, మనం ఏం చేయలేం. మనము చెప్పేంత వరకు. ఈ రోజులలో చెప్పడం కూడా తప్పే. మళ్ళీ మాకు తీసుకుపో అంటుండ్రు, మాకంతా తీసుకుంటుండ్రు. మనం ఏం చెప్తాం? అంతా తీసుకున్న వాళ్ళకి. ఇర్మియాను పంపించాడు దేవుడు. ఇర్మియా, వాళ్ళకి చెప్పుపో, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నారు, వెళ్ళి చెప్పు అని చెప్పి ఇర్మియాను పంపించాడు దేవుడు. ఇర్మియాను పంపించి ఇర్మియా చెప్తుంటే వాళ్ళు అన్నారంట, నువ్వు ఎవడివిరా మా మీద తీర్పరిగా వచ్చి అన్నావు, నువ్వు ఎవడివిరా మా మీద తీర్పరిగా వచ్చినావు, మాకు తెలుసు అని చెప్పి దేవాలయంలో నుంచి చొక్కబట్టుకొని ఈడ్చుకొని వచ్చి అక్కడ నీళ్లు లేని బావి, ఒక బురద బావి ఉంటే తీసుకుపోయి ధవీమని దాంట్లో బురద బావిలో ఇర్మియాను. ఉందా? చదివితే ఉంటుంది అక్కడ. ఇప్పుడు వద్దులే, చాలా తతంగం. కానీ మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. దేవుడు అన్నాడు, మీ ప్రవర్తన జాగ్రత్త. ఇప్పుడు మనము కొంతమంది ఇండ్లకు పోయినప్పుడు బయట ఒక బోర్డు ఉంటుంది, బివేర్ ఆఫ్ డాగ్ అని ఉంటుంది. కుక్క ఉంది, కుక్క ఉంది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అదమరిచి లోపలికి వచ్చావో కుక్క ఏం చేస్తుంది? అయినా కూడా నువ్వు అదమరిచి పోయినావు అనుకో, ఇంటి ఓనర్ తప్ప నీ తప్ప? ఇంటి ఓనర్ ఏమన్నాడు? కుక్క ఉందరే, నువ్వు జాగ్రత్త రారా గేట్ దగ్గర, అవసరమైతే కాలింగ్ బెల్ కొట్టు, లేదా నాకు ఫోన్ చేయి, లేకపోతే పిలు, లేకపోతే గేటు కొట్టు, శబ్దం చేయి. హలో, జాగ్రత్త అంటే అర్థం ఏంటి? ఇదే అర్థం. మనము
ఆకతాయిగా వెళ్ళిపోయామనుకో, కుక్క ఉందని తెలిసి కూడా ఏం చేస్తుంది అది? పిక్క పట్టుకున్నదంటే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేయించుకోవాల్సిందే. ఇంకేం లేదు, ఇంక చేసేది ఏం లేదు, ఇంక దిక్కు లేదు ఇంక దానికి. బొడ్డు చుట్టూ ఇప్పుడు అక్కడక్కడ మనం వెళ్తూ ఉంటుంటే ట్రాన్స్ఫారంలకు పుర్రె బొమ్మ వేసి రెండయ్యి ఎమకలేసి డేంజర్ అని పెడతారు. డేంజర్ అని చెప్పినా కూడా మనం పోయి దాన్ని తాకినామనుకో, కొన్ని మలుపులు ఉంటాయి, కొన్ని మలుపులు. ఇది ప్రమాదము జరుగు స్థలము కనుక కాస్త నెమ్మదిగా వెళ్ళండి అని రాసి ఉంటాయి బోర్డులు. అయ్యగారులో బండ్ల మీద మనమేగా ఎక్కువ ప్రయాణాలు చేసేది. చూసారా బోర్డులు ఎప్పుడన్నా? ఇది ప్రమాదము జరుగు స్థలము, ఈ మలుపు, కాబట్టి ఇక్కడ నెమ్మదిగా వెళ్ళండి. అప్పుడు ఏం చేయాలి? నా సంగతి లేదు, నా బైక్ మామూలు బైక్ కాదు, నేను ఎక్కడా తగ్గలేదని చెప్పి నువ్వు రేసింగ్ పెంచినవనుకో, ఎక్కడొచ్చి ఉంటావు? ఆడుండవు, హాస్పిటల్లో ఉంటావు. వచ్చి మీ వాళ్ళందరూ రావాలి ఆపరేషన్కి. దేవునికి స్తోత్ర. శ్రీశైలం పోయినరా ఎప్పుడన్నా? ఇటు శ్రీశైలం రూట్లో అడవిలో పోయినరా? అక్కడక్కడ పులి బొమ్మలు వేసి ఉంటారు. పులి ఉండే స్థలం ఇదని. పులి ఉంటే ఏముంది, పులి అంటే నాకు భయం లేదు, నేనే పెద్ద పులి అని చెప్పి ఆడ దిగి పాస్ పోసుకోవాలని ప్రయత్నం చేసినాం అనుకో, చదువుతున్నా. మన ప్రవర్తన గురించి ఏం చేయాలి? మనమే జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి చెప్పేది. మన గురించి ఎవరు జాగ్రత్తగా ఉండాలి? మనమే. మనం మాటింటే ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని మాటినకపోతే శాపాలు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలను కదా నేను అని చెప్పేదానికి లేదు. యెహోవా మాట శ్రద్ధగా వినాల్సిందే. స్తోత్ర, హల్లెలూయా. కనానులో చేరినా శ్రద్ధగా వినకపోతేనేమో శాపాలు వచ్చేస్తాయి, శ్రద్ధగా వింటేనేమో ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుదినము దేవుడట అది మేలు కలుగు మార్గము చూపించినా కూడా వాళ్ళు అంటున్నారు, అరే అది మేలు కలిగే మార్గం, అడిగి అందులో నడుచుకోండిరా అంటే వాళ్ళు అంటున్నారు, మేము అందులో నడుచుకోము. చదవండి ఆ మాట, భలే ఉంటుంది ఆ మాట. అయితే వారు మేము అందులో నడుచుకొనము, అంతే ముఖాన్నే చెప్పేశారు. మేము అందులో నడుచుకోము, మేము మా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, మా ఇష్టం వచ్చినట్లు అన్నందుకు వాళ్ళ సంఖ్య ఏమైపోయిందనంటే కొన్ని లక్షల మంది బయలుదేరారు, కానీ కొంతమందిగా మాత్రమే పాతోళ్ళు చేరారు. మిగతా 2 మాత్రమే, యెహోషువ కాలేబులు మాత్రమే కనానులో చేరారు. వాళ్ళు మిగతా వాళ్ళందరూ అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు దేవుని మాట విననందున. మనం ఎవరి మాట వినాలి? ఏమి కట్టుకోవాలి? మన జీవితం, మన హృదయం. ఇది దేవుని ఆలయం. మనం ఏం చేస్తున్నామంటే దీంట్లోకి చెత్త చెదారం అంతా పంపిస్తున్నాం దీంట్లోకి. ఇది ఎవరిది? ఇది దేహము మంది కాదు, ఆయన వెలబెట్టి కొన్నాడంట ఇది. దీనిని మన దేహాన్ని దేవుడు ఏం చేశాడు? వెలబెట్టి కొన్నాడు. ఇప్పుడు ఈ వస్తువు ఎవరిది? ఇప్పుడు ఇది నేను కొన్నాను, ఇది ఎవరిది? నాదే. మీద నాకే అనుమానం వచ్చింది, నాదే కదా. ఇప్పుడు దేవుడు మనల్ని కొన్నాడు, మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికేదానికి యజమానుడి ఇష్టానుసారంగా బ్రతకాలి మనం, అంతే. మార్పు లేదు ఇక. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దీంట్లో ఏది పొయ్యకూడదో అది పోతా ఉన్నారు. ఏం పోతున్నారు? ఆల్కహాల్ పోసేస్తున్నారు లోపల. ఏంటిది?
ఆల్కహాల్ పోసేస్తా ఉన్నారు. ఈ ఆల్కహాల్ వలన దేహం ఏమైపోతుంది? నిన్న ఒక అక్క ఫోన్ చేసింది నాకు, చాలా బాధ అనిపించింది నాకు. ఒక 3 రోజులు దాని గురించి ఆలోచన చేసి నైట్ ప్రార్థన చేయాల్సి వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పటికి హాస్పిటల్ ఉన్నారు బెడ్లో, మన సంఘ బెడ్లే. వాళ్ళ ఆయనకు పాపం ఈ కాలు ఎడమ కాలు కుడి చెయ్యి అనుకుంటాను, మేబీ ఎడమ కాలు కుడి చెయ్యి అనుకుంటాను, అది ఆగిపోయింది, పనిచేయడం ఆగిపోయింది. స్పర్శ ఉంది కానీ పనిచేయడం ఆగిపోయింది. సరే నా హాస్పిటల్కి తీసుకెళ్తే లివర్ అంతా చెడిపోయింది. వినండి, బాడీలో ఆల్మోస్ట్ అన్ని అవయవాలు పాడైపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసిందంట బ్లడ్లో. లివర్ కామెర్లు అయ్యాయి. ఏడ ఉండేది అది లివరు, ఏడొక చాట మొత్తానికి లోపలనే ఉంటుంది. లివర్ కామెర్లు అయ్యాయంట. దాంతోపాటు ఏమైపోయిందనంటే అదంతా పాకిపోయింది. వినండి, ఒక మాట చెప్తాను. ఒంట్లో నీటి శాతము కంటే, రక్తం శాతము కంటే ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉందంట లోపల అతనికి. ఆల్కహాల్ అంటే మందు. ఇప్పుడు ఈ సెలైన్ పెడితే అది ఎదురు తిరుగుతుందంట, అది లోపల ఉన్నది. తీసేయి, మందు పోయి. ఆయనకు మత్తెక్కించినా మత్తెక్కట్లేదు ఆ మనిషికి. మత్తెక్కించినా మాట్లాడుతున్నాడంట ఆ మనిషి. సార్ నీకు మత్తెక్కిందా అని వాళ్ళు కొడతారులే. చిన్న ఈ సుత్తెలు ఉంటాయి వాళ్ళ కాడ, అవి ఉంటాయి. అంటే వాళ్ళు కుచ్చుతూ ఉంటారు. అంటే నాకు ఆపరేషన్ చేసినప్పుడు చూసాక నాకు వెనక మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇచ్చి పడుకో అన్నాడు. పడుకున్నాను. జస్ట్ ఒక 5-6 సెకండ్స్కు దాన్ని పెట్టి ఇట్లా కుచ్చుతాడు. స్పర్శ ఉంటేనేమో అబ్బా అని అంటాం, లేదంటే వెళ్ళిపోయి ఉంటాం మనము. ఫస్ట్ స్పర్శ ఉందా లేదా అని మోకాళ్ళకి పెట్టి అట్లా అంటాడు. అప్పటికే అది మొద్దుబారిపోతూ ఉంటుంది. చర్మం మొద్దుబారిపోయి అన్కాన్షియన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయనకు మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఆ మనిషి మాట్లాడుతూ ఉన్నాడంట. ఊరిని 5,000 పెట్టి మత్తు ఇంజెక్షన్ ఇస్తే కనీసం ఈ మనిషి కళ్ళన్నా మూసుకోవట్లేదు. ఏం చెప్పి అంటే, సార్ మీరు నాకు అది చెయ్యాలని అంటే 1 క్వార్టర్ మందు తెచ్చేయండి సార్, పండుకుంటాను, చేసుకోండి అంటుండీ. మీరు ఆపరేషనే కదా సార్ చేయాల్సింది, 1 క్వార్టర్ మందు తెచ్చేయండి సార్, మీరు చేసుకోండి, నేను పడుకుంటా అంటున్నాడంట. మేము ఎట్ట కనబడుతున్నావు మీకు? డాక్టర్లం అనుకున్నా, ఏమనుకుంటున్నావు నువ్వు? సార్ నాకు ఎక్కదు సార్. దేహమంతా వాటితో పాడైపోయింది. మేము హాస్పిటల్కి వెళ్తే, హైదరాబాద్లో బసవతారకానికి వెళ్తే, ఒక అమ్మాయి చాలా చక్కగా ఉంది, చాలా అందంగా ఉంది, హైటు వెయిట్ పర్సనాలిటీ చాలా చక్కగా ఉంది. కానీ ఆ అమ్మాయికి ఇదంతా కూడా క్యాన్సర్ వచ్చేసింది. ఇదంతా కూడా ఒకటి ఇది నమిలి ఇది ఊడిపోయింది. ఈ నుంచి ఇట్లా నమిలి ఇట్లా పెట్టుకొని, ఏంటిది అది, కైని పెట్టుకొని ఇది లాగి ఇంకా లాగాల్సిన పని లేకుండా కూడా తీసేసింది. ఇంకా వాడు లాక్కోవాల్సిన పని లేదు. దేవుని దయ వలన ప్రభు ఆ సహాయం చేసిండు వాడికి. నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభు రోజు ఎందుకు పెట్టినావు ప్రభు ఈ పెదము? వాడు లాక్కొని ఇబ్బంది లేకుండా దేవుడు కోసేసిండు. అక్కడ కోసేసి బొక్కబడ్డది, ఇటు తీసేసిండ్రు, ఇటు లోపలికి పోయింది. ఇది అంతా చేసి లోపలి వాడు తినడానికి లేదు, ఇది కదిలేయడానికి లేదు. పైపులు వేసిండ్రు వాడికి. ఇక్కడి నుంచి ఇటు పైపులు, ఇక్కడి నుంచి ఇటు పైపులు ఈ నుంచి పైపులు, అన్ని పైపులు వేసి పారనికిండ్రు. దేహాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. నా ఆలయం పరిశుద్ధమైందని చెప్పాడు అక్కడ. కొరింథీయులకు రాసిన పత్రిక చదవదులేండి, 3వ అధ్యాయం 16-17 వచనంలో అన్నాడు, నా ఆలయం పరిశుద్ధమైనది, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మనల్ని ఎలా ఉండమంటున్నాడు ప్రభువు? ఎలా కోరుకుంటున్నాడు ప్రభువు? పరిశుద్ధులుగా ఉండమని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకు మనం దేవుని మందిరానికి వస్తున్నాం? పరిశుద్ధులుగా బ్రతకడానికి. ఎందుకు మనం దేవుని మందిరానికి వస్తున్నాం? ఆ నిత్య రాజ్యానికి వెళ్ళడానికి. ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నామనంటే, ఒకటి ఉంది, శాశ్వతమైనటువంటి లోకం. ఆ లోకానికి వెళ్ళాలంటే మన ప్రవర్తన సరి చేసుకోవాలి. ఈ ఆలయాన్ని కట్టుకుంటుండాలి, ప్రతిరోజు కట్టుకోవాలి జాగ్రత్తగా. ఆమేన్. ఈ దేహం అనే ఆలయాన్ని, హృదయం అనే ఆలయాన్ని ప్రతిరోజు
ఏమన్నాడు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి. నీ ప్రవర్తన, దేవుని మందిరానికి వెళ్తున్నావు నువ్వు. హలో చర్చికి వచ్చిన వాళ్ళారా, ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎక్కడికి వచ్చావు? నువ్వు సినిమాకు పోలేదు, ఇప్పుడు సినిమా హాల్లో లేవు, పెళ్లిలో లేవు, ఫంక్షన్లలో లేవు, ప్రయాణాలలో లేవు. ఇప్పుడు నువ్వు దేవుని ఆలయంలోనికి వచ్చావు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పట్లేదు ఈ మాటలు, దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకో తెలుసా? 28వ అధ్యాయంలో చెప్పినట్లుగా, శ్రద్ధగా నా మాట వింటేనేమో నీకు ఆశీర్వాదం వస్తుంది, నా మాట వినకపోతేనేమో నీకు శాపం వస్తుంది. నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకో అన్నాడు ఆయన. నేను చెప్పట్లేదు ఈ మాటలు, స్వయాన యేసు ప్రభు అంటున్నాడు, నీ ప్రవర్తనను గురించి నువ్వు ఆలోచన చేసుకో. ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి ఆయాసకరంగా ఉందా? దేవునికి ఇష్టంగా ఉందా? ఏదైనా ఇంకా మనలో దేవునికి ఆయాసకరమైన ఏవైనా ఉంటే ఆ బలహీనతలు తీసివేసుకోవాలి. కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి ఈ దేహం అనే మందిరంలో. అప్పుడే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. నిన్ను తప్పకుండా ఆ 14 వచనాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనకిస్తాడు. లేదా శాపము కూడా అదే సమయంలో పనిచేస్తుంది. కాబట్టి బిడ్డలారా, మనం శపించబడ్డానికి దేవుని మందిరానికి రావట్లేదు, మనం ఆశీర్వదించబడ్డానికి వస్తున్నాం, ఆయన రాజ్యానికి వెళ్ళడానికి వస్తున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగించుకుందాం. వచ్చే ఆదివారం బల్లారాధన ఉంది. ప్రతి ఒక్కరూ నిండు మనస్సుతో ప్రభువును కలిగి